ఈరోజు నేను మీతో ఏజోస్పర్మియా గురించి మాట్లాడుతున్నాను. హలో అండి. నమస్తే. నేను డాక్టర్ ఉషా ఫ్రమ్ ఫర్టినీ ఫర్టిలిటీ సెంటర్, ఎల్బీ నగర్ బ్రాంచ్. ఏజోస్పర్మియా అంటే సెమన్ అనాలిసిస్ చేసినప్పుడు దేర్ ఆర్ నో స్పర్మ్సే లేదని వచ్చింది అనుకోండి, దాన్ని ఏజోస్పర్మియా అంటాం. సో ఒక్క రిపోర్ట్‌తో మనం ఏజోస్పర్మియా అని చెప్పడానికి కుదరదు. సో 2 టెస్ట్ చేస్తామనమాట. అట్‌లీస్ట్ యాక్చువల్‌గా ఒక 1-3 మంత్స్ గ్యాప్ ఉంటే ఇట్స్ బెటర్. ఆర్ అంత సేపు వెయిట్ చేయడానికి కుదరదండి. అట్‌లీస్ట్ ఆఫ్టర్ వీక్ అయినా మనం రిపీట్ చేసి చూసుకోవాలి. సెకండ్ రిపోర్ట్‌లో కూడా స్పెర్మ్ లేదని వచ్చింది అనుకోండి, దాన్ని ఏజోస్పర్మియా అంటాం. సో ఇప్పుడు ఏజోస్పర్మియా ఉంది. వాట్ ఈస్ ద ట్రీట్మెంట్? ఇప్పుడు ప్రెగ్నెన్సీ కావాలి. మా స్పెర్మ్ ద్వారానే నాకు ప్రెగ్నెన్సీ కావాలి. ఛాన్సెస్ ఉందా అంటే ఉంది. సో నెక్స్ట్ ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఫస్ట్ ఏజోస్పర్మియా అనేది రిపోర్ట్ వచ్చింది. దేనివల్ల ఏజోస్పర్మియా వచ్చింది అనేది మనకు తెలియాలి. సో ఏజోస్పర్మియా రావడానికి చాలా కారణాలు ఉంటాయి. ఒకటి టెస్టిక్యులర్ ప్రాబ్లమ్ ఉంటది. కొన్ని జెనెటికల్ ప్రాబ్లమ్ ఉంటది. అండ్ దెన్ టెస్టిస్‌లో స్పెర్మ్ ఫార్మ్ అవుతది. బట్ అది బయట రావడానికి కుదరదు. ఎందుకంటే బయట రావడానికి ఒక ట్యూబ్ లాగా ఉంటది. ఆ ట్యూబ్‌లో ఎక్కడైనా బ్లాక్ ఉంటే కూడా ఆ స్పెర్మ్ అనేది బయట రాదు. అండ్ దెన్ కొన్ని బ్రెయిన్ రీజన్స్ లైక్ హైపోథాలమస్ ప్రాబ్లమ్ వల్ల కూడా మీకు ఏజోస్పర్మియా రావడానికి కారణాలు ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ ఏం చేద్దాం? కొన్ని హార్మోన్ టెస్ట్ ఉంటాయి. ఎఫ్ఎస్‌హెచ్, ఎల్‌హెచ్, టెస్టోస్టెరాన్ అట్లా కొన్ని హార్మోన్ టెస్ట్ ఉంటాయి. అండ్ దెన్ జెనెటిక్ టెస్ట్స్ కూడా ఉంటాయి. లైక్ కార్యోటైపింగ్, వై క్రోమోజోమ్ మైక్రో డిలీషన్ అట్లా కొన్ని జెనెటిక్ టెస్ట్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు మీరు ఫస్ట్ హార్మోన్ టెస్ట్ చేసి హార్మోన్ నార్మల్‌గా ఉన్నాయనుకోండి, మనకి ఖచ్చితంగా మీ స్పెర్మ్ ద్వారా పిల్లలు పుట్టడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే ఐవీఎఫ్ పద్ధతికి వెళ్ళాలి. ఐవీఎఫ్ పద్ధతికి వెళ్ళి మీ వైఫ్ బాడీ నుంచి ఎగ్ తీస్తాం. సేమ్ టైమ్ మీ టెస్టిస్ నుంచి కూడా స్పెర్మ్ అనేది తీస్తాం. లైక్ మీకు జనరల్ అనస్థీషియా ఇచ్చి మీ టెస్టిస్ నుంచి స్పెర్మ్ అనేది తీస్తామన్నమాట. ఆ స్పెర్మ్ తీసిన స్పెర్మ్ అండ్ ఎగ్‌ని ఫ్యూజ్ చేసి మేమే బేబీ రెడీ చేస్తాం. సో దట్ ఈస్ ద వన్ ఆప్షన్. అండ్ దెన్ మీకు హార్మోన్స్ మంచిగా ఉండి టీసా చేస్తారనుకోండి, ఆల్మోస్ట్ 70% ఛాన్స్ మీకు స్పెర్మ్ రావడానికి 70-80% ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దెన్ త్రూ యువర్ టెస్టిక్యులర్ స్పెర్మ్స్ బేబీ ఫార్మ్ అవ్వడానికి కూడా మంచి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దెన్ త్రూ దట్ టెస్టిక్యులర్ స్పెర్మ్ మంచిగా బేబీ వస్తది. ఐవీఎఫ్ కూడా సక్సెస్ అవుతది. అండ్ దెన్ మంచిగా కూడా బేబీ పుడతారు. అండ్ దెన్ ఇంకొక కారణం లైక్ ఇప్పుడు హార్మోన్స్ చూసాము, నార్మల్‌గా ఉంటే మనం టీసా అనే ప్రాసెస్ వెళ్ళొచ్చు, ఐవీఎఫ్ వెళ్ళొచ్చు. ఇంకొకటి హార్మోన్స్ అనేది అబ్నార్మల్ ఉన్నాయి. చాలా ఎక్కువ ఉంది. తేడా ఉన్నాయి అనుకోండి. దేనివల్ల తేడా ఉంది అని చూడాలి. అండ్ దెన్ యూజువల్‌గా ఈ హార్మోన్స్ ప్రాబ్లమ్ ఉంటే, ఈ హార్మోన్స్ ఎక్కువ ఉంటే టీసా ద్వారా కూడా స్పెర్మ్ అనేది వచ్చేది ఛాన్సెస్ అనేది చాలా తక్కువ ఉంటాయి. సో మీరు ఐవీఎఫ్ ద్వారా వెళ్తే కూడా మీరు టీసా ద్వారా ట్రై చేయొచ్చు. బట్ ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ స్పెర్మ్ అనేది చాలా తక్కువ ఉంటది. ఆర్ లైక్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ వెరీ లెస్. సో దీనికి ఇంకొక ఆప్షన్ అంటే డోనార్ స్పెర్మ్. డోనార్ స్పెర్మ్‌ని మీరు ఆప్ట్ చేయొచ్చు. డోనార్ స్పెర్మ్ ద్వారా ఐవీఎఫ్ చేసి లైక్ ఐవీఎఫ్ అంటే మీ వైఫ్ బాడీ నుంచి ఎగ్ తీసి డోనార్ స్పెర్మ్ ఇంజెక్ట్ చేసి బేబీ రెడీ చేసి ఆ బేబీని మీ వైఫ్ గర్భసంచి లోపల పెట్టొచ్చు. సో ఇదే కొన్ని ఆప్షన్స్ అన్నమాట. ఇది ఐవీఎఫ్. ఇది ఐవీఎఫ్‌కే కొంతమంది అఫోర్డబుల్ లేదన్న వాళ్ళు ఉంటారు. సో అప్పుడు ఏం చేద్దామంటే ఐయూఐకి వెళ్ళొచ్చు. బట్ ఐయూఐలో మీ స్పెర్మ్ ద్వారా ట్రై చేయడానికి కుదరదు. ఇన్ కేస్ మీరు టీసా స్పెర్మ్ తీసుకుంటే ఐవీఎఫే వెళ్ళాలి. లేదు నాకు టీసా స్పెర్మ్ వద్దు, వేరే వాళ్ళ కణాలు ఓకే అంటే మీరు ఐయూఐ లైక్ ఐయూఐ వేరే వాళ్ళ స్పెర్మ్ ద్వారా చేసుకోవచ్చు. సో ఐయూఐ టైంలో వేరే వాళ్ళ శాంపుల్‌ని ప్రాసెస్ చేసి మీ వైఫ్ గర్భసంచి లోపల ఎక్కిస్తారనమాట. సో ఏజియోస్పర్మియాలో ఇదే డిఫరెంట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్. నేను ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్‌ని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. స్టిల్ మీకు దీంట్లో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్‌లో మీ క్వెషన్స్‌ని అడగొచ్చు. వారి దగ్గర ఉన్న 49లో వెళ్ళి మీ డౌట్స్‌ని మీరు క్లియర్ చేసుకోవచ్చు. విల్ ఆల్వేస్ హెల్ప్ యూ ఔట్ ఇన్ ఆల్ ద కండిషన్స్. థాంక్ యూ.